జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి ఘటన కలకలం రేపుతోంది. టూరిస్టులపై కాల్పులు జరిపారు టెర్రరిస్టులు. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా 5గురి పరిస్థితి విషమంగా ఉంది. ఉగ్రదాడి ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. పహల్గాంలోని బైసరన్ ప్రాంతాన్ని టార్గెట్ చేశారు ఉగ్రవాదులు. వేసవి కావడంతో టూరిస్టుల రాకపోకలు పెరిగాయి. బైసరన్ కు కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంది. దీంతో ఇలాంటి ప్రాంతాన్ని టార్గెట్ చేసుకుని అటాక్ చేశారు ఉగ్రవాదులు. ఉగ్రదాడిలో గాయపడిన టూరిస్టులను హాస్పిటల్ కి తరలించారు. ఆ ప్రాంతంలో ఉన్న పర్యాటకులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. భారీగా భద్రతా బలగాలు రంగంలోకి దిగి కూంబింగ్ చేస్తున్నాయి. ఉగ్రవాదుల ఏరివేతకు హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి ఘటన కలకలం రేపుతోంది. టూరిస్టులపై కాల్పులు జరిపారు టెర్రరిస్టులు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, స్వాతి, జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులపై జరిగినటువంటి ఉగ్రవాదుల దాడి ఇప్పుడు అందరినీ టెన్షన్ పెడుతుంది. అయితే ఈ విషయంలో ఇప్పటికే ఒకరు ఆ స్పాట్లోనే మృతి చెందగా, అంటే ఏదైతే బైసరన్ వ్యాలీ ఉందో ఈ వ్యాలీలో పహల్గాం అనేది ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా నడకదారి లేదంటే గుర్రాలను రెంట్కి తీసుకొని మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. సో దీన్ని ఒక ట్రెక్కింగ్ జోన్గా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఏదైతే పహల్గాం వెళ్తే అక్కడ నుంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. సో దాన్ని ఎంజాయ్ చేసేందుకు టూరిస్టులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు చేసినటువంటి దాడి అంటే దాదాపు 3 నుంచి 4 ఆ ప్రాంతంలో కొంత కాపు కాసి ఒక్కసారిగా ఎవరైతే ఈ హార్స్ పైన వెళ్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, నడకదారిలో వెళ్తున్నటువంటి వాళ్ళపైన దాడి చేసినట్టుగా తెలుస్తుంది. సో అదే సమయంలో ఒకరు అక్కడికక్కడ మృతి చెందితే దాదాపు 10 మంది వరకు గాయాలైనట్టుగా తెలుస్తుంది. అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. అయితే వెంటనే వాళ్ళను ఆసుపత్రులకు తరలించారు. అయితే ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా ఇప్పుడు భద్రతా బలగాలు జల్లెడ పట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఒకవైపు అటు కేంద్ర బలగాలు రంగంలోకి దిగితే మరోపక్క హెలికాప్టర్ల ద్వారా కూడా, ఎందుకంటే ఆ దాడి చేసినటువంటి ఉగ్రవాదులు దూరంగా పారిపోయేందుకు వీల్లేదు. ఎందుకంటే అక్కడ మోటార్ వెహికల్కి వెళ్ళేటటువంటి ఆస్కారం లేదు. 2 వీలర్స్ కానీ లేదంటే 4 వీలర్స్ కానీ వెళ్ళే అవకాశం లేదు. ఖచ్చితంగా వాళ్ళు అదే ప్రాంతంలో ఉంటారని చెప్పి భావిస్తున్నారు. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక కుట్ర కోణం అయితే ఉండి ఉంటుంది. ఎందుకంటే టూరిస్టులను టార్గెట్ చేయడం ద్వారా టూరిస్టులంతా కూడా భయపడతారు, కాశ్మీర్కు రాకుండా ఉండే అవకాశం ఉంటుందనేది కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే దాడి చేసినటువంటి వాళ్ళు కూడా ఏదైతే రెసిస్టెంట్ టీముకు సంబంధించినటువంటి వాళ్ళుగా చెప్తున్నారు. లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి వాళ్ళే ఈ దాడి చేసి ఉంటారని చెప్పి ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి మే 2వ తేదీ నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కాబోతుంది. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా అమర్నాథ్ యాత్ర కోసం ఇప్పటికే బుకింగ్ చేసుకుంటున్నారు. సో ఆ యాత్ర ద్వారా అమర్నాథుని ఏదైతే అటు హిమాలయ కొండల్లో దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున జమ్మూ కాశ్మీర్కి చేరుకుంటారు. అక్కడి నుంచి బాల్తాల్ క్యాంప్ కావచ్చు లేదంటే ఇతర క్యాంపుల ద్వారా అమర్నాథ్కు చేరుకునే అవకాశం ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఉగ్రవాదుల దాడి మాత్రం ప్రతి ఒక్కరిని టెన్షన్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే అక్కడికక్కడే చనిపోయారో వారితో పాటు మిగతా గాయపడేటువంటి వాళ్ళను కూడా ఒకవైపు ఆసుపత్రికి తరలిస్తే అక్కడ ఉన్నటువంటి టూరిస్టులకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకవైపు భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. వాళ్లకు రక్షణ కవచంగా నిలిచాయని కూడా ఇప్పటికే సమాచారం తెలుస్తుంది. ఇక మరోపక్క మళ్ళీ ఇటువంటి దాడులు ఇంకేమైనా ప్లాన్ చేశారనే దాని మీద కూడా బలగాలంతా కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఒకవైపు పికెటింగ్ నిర్వహిస్తూనే మరోపక్క కూంబింగ్ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం భద్రతా బలగాలు మొత్తం అప్రమత్తమయ్యాయి. ప్రతి చోట కూడా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తనిఖీలు చేస్తూ ఎవరైతే ఉగ్రవాదాలకు సంబంధించినటువంటి జాడలు ఉన్నాయో వాళ్ళని మాత్రం కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా అంటే ఇటువంటి ఘటనలు అక్కడ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో ఉంటుంటారు. పోలీసులకు అంటే భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు రెగ్యులర్గా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య
ఉగ్రవాదులను పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మట్టు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎప్పుడు కూడా టూరిస్టులను టార్గెట్ చేసినటువంటి దాఖలాలు కనిపించవు. సో అటువంటిది ఇప్పుడు రేర్గా ఈ ఘటన జరగడం పట్ల మాత్రం అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో తిరిగి ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రత్యేకంగా కేంద్ర రాష్ట్ర బలగాలు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు సైతం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. టూరిస్టులకు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే గతంతో పోలిస్తే ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, ప్రత్యేకంగా భద్రత పెంచినటువంటి నేపథ్యంలో టూరిస్టుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతుంటే జమ్మూ కాశ్మీర్లో చల్లగా ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ఎంజాయ్ చేసేందుకు గతంతో పోలిస్తే పెద్ద ఎత్తున టూరిస్టులంతా కూడా కాశ్మీర్కు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళపైన అంటే టూరిస్టుల పైన దాడి చేయడం మాత్రం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. దానికి అనుగుణంగానే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అక్కడి ప్రజలు సైతం టూరిస్టుల ద్వారా వచ్చేటటువంటి ఆదాయమే వాళ్ళకు ప్రధాన వనరుగా ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా టూరిస్టులను ఎప్పుడూ సేఫ్గా ఉండాలనే కోరుకుంటారు. కానీ ఉగ్రవాదులు ఎందుకు టూరిస్టులనే టార్గెట్ చేశారు, పైగా ఇటువంటి దాడులు ఇంకేమైనా ప్లాన్ చేశారనే దాని మీద ఇప్పటికే భద్రతా బలగాలు అయితే పూర్తి స్థాయి ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.